నగరంలోని ₹5 భోజన కేంద్రాలను 150కి విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య 15,000 నుంచి 50,000కు పెరగనుండగా జీహెచ్ఎంసీపై అదనంగా దాదాపు 26 కోట్లకు పైగా భారం పడనుంది. హరికృష్ణ ఫౌండేషన్ సహకారంతో జీహెచ్ఎంసీ అధికారులు ₹5 భోజన కేంద్రాలను విజయవంతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నగరంలోని వివిధ కేంద్రాల్లో ప్రస్తుతం 50 భోజన కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఒక్కో కేంద్రంలో సగటున 300 మంది చొప్పున దాదాపు 15,000 మంది భోజనాలు చేస్తున్నారు. ఒక్కో భోజనంపై ₹24.64 ఖర్చవుతుండగా లబ్ధిదారులు ₹5 చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని జీహెచ్ఎంసీ భరిస్తుంది. 50 కేంద్రాలపై జీహెచ్ఎంసీ ₹13 కోట్ల ఖర్చు చేస్తుంది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి విజ్ఞప్తులు అందగా వార్డుకు 1 చొప్పున కనీసం 150 కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా మరో 100 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్ఎంసీపై మరో ₹26 కోట్ల భారం పడనుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అయితే దీనివల్ల భోజనం మాత్రం మరో 30,000 మందికి పైగా అందించే ఆస్కారం కలుగుతుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం నడుస్తున్న కేంద్రాల్లో కొన్ని చోట్ల 500 మంది కూడా భోజనం చేస్తున్నట్లు, దీన్ని బట్టి కేంద్రాల పెంపుతో 50,000కు పైగా ప్రజలు భోజనం చేసే ఆస్కారం ఉందని సదరు అధికారి వివరించారు.